కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నట. చాలా రోజులకు రెస్పాండ్ అయ్యిందిగా సారు. ఎప్పుడు జనరల్గా అయితే ఏ ఇష్యూ మీద మాట్లాడరు కిషన్ రెడ్డి గారు, చాలా సైలెంట్గా ఉంటారు. ఎందుకులే అనుకుంటారో, లేకపోతే మనకు అవసరం లేదనుకుంటారో, మేము గింతే అనుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి నేను అనుకోవడం హైకమాండ్ నుంచి ఏమైనా వచ్చి ఉంటుందేమో ఆర్డర్, ఏంది ఇది, ఏం నడుస్తున్నది, ఈ కామెంట్స్ ఏంటి అని. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, జూన్ 2వ తేదీన కవిత పార్టీ పెట్టబోతున్నది. కవిత పార్టీ పెట్టడం అన్నది కేసీఆర్ ఆలోచనలోంచి వచ్చిందే, ఇదంతా కలిసి చేస్తున్నారు. జూన్ 2న ఆమె పార్టీ పెట్టి ఇమీడియట్గా ఆమె పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఇది ఆయన చేసిన వ్యాఖ్య. దీన్ని మొత్తం మీడియా అంతా కుమ్మిపడేసి రఘునందన్ రావు చెప్పిండు. ఆయన ఒక ఎంపీ, సీనియర్ లీడర్, సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అండ్ దట్టు ఆయన ఆ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్ కాబట్టి, అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, సో ఇంకా ఆయనకి సోర్స్ గట్టిగా తెలిసి ఉండొచ్చు అన్న కోణంలో ఎవరైనా ఆలోచిస్తారు, ప్రజలు కూడా కొంత విశ్వసిస్తారు. సో ఆయన వ్యాఖ్యలు బాగా వైరల్ అయింది. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. మరి ఎవరు ఫిర్యాదు చేసి ఉంటారు, ఏమైంది, కేసీఆర్ ఏమైనా ఫిర్యాదు చేసి ఉంటాడా, ఎట్లా ఇది అని. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది కదా